హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ ఓటీటీ మార్కెట్ అన్నది రెండేళ్లగా భారీగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే థియేటర్‌లో ఎవరైతే మన సూపర్ స్టార్స్ అనుకుంటూ ఉంటామో, అంటే వాళ్ళ టికెట్ రేట్స్ కావచ్చు, ఫస్ట్ డే పడే షోస్ కావచ్చు, ఈవెన్ ఫ్యాన్స్ ముందు చూపించేటువంటి ఎక్సైట్‌మెంట్ కావచ్చు, పాన్ ఇండియా స్టార్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే టైర్ 1 హీరోలు కావచ్చు. వీళ్ళందరి ఈక్వేషన్స్ మాత్రం ఓటీటీతో మ్యాచ్ అవ్వట్లేదు. ఓటీటీలో ఇప్పుడు కొత్తగా ఒక 4 సూపర్ స్టార్స్ అయితే ఓటీటీలో ఆవిర్భవించారు. ఇంకా విశేషం ఏంటంటే ఈ నలుగురిలో ఎవరూ కూడా విపరీతమైనటువంటి హైప్ ఉన్నటువంటి హీరోస్ కానీ, పాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న హీరోస్ గానీ వీళ్ళు కాదు. మీడియం రేంజ్ పెర్ఫార్మెన్స్ థియేటర్స్‌లో చేస్తూ ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయిలో వసూలు రాబడుతూ ఉన్నారు. వీళ్ళ సినిమాలు డీల్స్ ఈవెన్ కనీసం షూట్‌కి వెళ్ళక ముందే సైన్ అయిపోతూ ఉన్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి సంస్థలు ముందే ఎక్కువ రేట్ ఇచ్చి మరీ వీళ్ళని కొనుక్కుంటూ ఉన్నాయి వీళ్ళ సినిమాలు. ఇకపోతే ఓటీటీలో ఉన్నటువంటి ఆ 4 సూపర్ స్టార్స్ ఎవరు? ఎందుకు వాళ్ళ వెంట ఈ ఓటీటీలు అమెజాన్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ, హాట్‌స్టార్ గానీ వెంటపడి మరీ రైట్స్ కొనుక్కుంటూ ఉన్నాయి. ముందే షూటింగ్ పూర్తి కాక ముందే వాళ్ళెందుకు అంత హాట్ టాపిక్‌గా, ఒక హాట్ కంటెంట్‌గా మారిపోయారు ఓటీటీ వైస్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ 4 సూపర్ స్టార్స్ కూడా సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళే. మనం మొత్తం భారతదేశ సినీ పరిశ్రమ చూసినా సరే సౌత్ ఇండియా పరిశ్రమనే మనం ఎక్కువగా భారతదేశ సినీ పరిశ్రమగా చెప్పుకుంటాం కాబట్టి అక్కడి నుంచి వచ్చే సినిమాలే కోట్ల స్థాయి కలెక్షన్స్‌ని వసూలు చేస్తాయి. అక్కడ సినిమాలే ఓటీటీలకు కానీ, థియేటర్లకు కానీ అంతో ఇంతో వసూలు చేస్తాయి కాబట్టి ఈ నలుగురు సూపర్ స్టార్స్ కూడా సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళే. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ నలుగురిలో కేవలం ఒక్క తెలుగు స్టారే ఉన్నారు. ఆయన కూడా టాప్‌లో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ నలుగురు స్టార్స్ ఎవరో చూద్దాం. ఇకపోతే ఫస్ట్ స్టార్ వచ్చేసరికి నాని. నాని 'పారడైజ్' సినిమా ఎంత వైబ్స్ క్రియేట్ చేస్తుందో, ఎంత క్రేజ్ సృష్టిస్తూ ఉందో యూట్యూబ్‌లో టీజర్ కానీ, గ్లింప్స్ కానీ వచ్చినప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా షూట్‌కి కూడా వెళ్ళక ముందే ఈ సినిమాని ఓటీటీ అప్పుడే డిజిటల్ రైట్స్ కొనుక్కోవడం, అప్పుడే దానికి కావాల్సినటువంటి భరోసా రావడం. అంటే థియేటర్‌లో దాని రిజల్ట్ ఎలా ఉన్నా సరే, దాని వెర్డిక్ట్ ఎలా వచ్చినా సరే పాజిటివ్ ఆర్ నెగెటివ్ అది మాత్రం ఆన్ సేఫ్ సైడ్‌లో ఉంది. ఇకపోతే నాని చేయబోతున్న నెక్స్ట్ సినిమా ఏదైతే 'సుజీత్‌తో' ఉందో ఇంకా ఈవెన్ అది ఇంకా డిస్కషన్ స్టేజ్‌లో ఉండగానే నెట్‌ఫ్లిక్స్ దాని రైట్స్ అయితే కొనుక్కుంది. అంటే నాని లాంటి ఒక స్టార్ హీ వాజ్ నాట్ ఇన్ టైర్ 1. టైర్ 1లో ఉండి రామ్ చరణ్ లేకపోతే అల్లు అర్జున్ లాంటి స్థాయి హీరో కాదు. కానీ డీసెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది. అతను ఏ సినిమా తీసినా సరే థియేటర్‌లో డీసెంట్ టాక్ వస్తుంది. అంటే మరీ ఫ్లాప్ స్టారో లేకపోతే మరీ సూపర్ స్టారో కాకపోతే ఒక మీడియం రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అతని సినిమాకి గ్యారంటీ. అలాగే దాంతో పాటు అతని సినిమా ఏదైనా సరే ఓటీటీలో రిలీజ్ అయితే అపార్ట్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్ సౌత్ ఇండియానే కాదు మొత్తం ఇండియా వైస్ చూసేటువంటి ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. మనం కేవలం తెలుగులో వరకు కన్సిడర్ చేసుకుంటే ఇది కేవలం మనం ఫ్యాన్స్ వైజ్ చూసుకోవచ్చు. పలానా స్టార్‌కి కలెక్షన్స్ రావడానికి పలానా స్టార్‌కి ఎక్కువ సోషల్ మీడియా ఫాలోయింగ్ కావచ్చు, ముందు నుంచి బిల్డ్ చేసుకున్నటువంటి నెట్వర్క్ కావచ్చు, ఆ సూపర్ స్టార్ ఇమేజ్ కావచ్చు. ఇవేమీ లేకుండా ఒక మోడెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఓటీటీలో ఇప్పుడు సూపర్ స్టార్‌గా వెళ్తున్నాడు నాని. ఇంకొక విషయం ఏంటంటే థియేటర్‌లో ఎంత వచ్చినా కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా సరే స్ట్రీమింగ్ మినిట్స్ విషయంలో గానీ, కంటెంట్ విషయంలో గానీ, పాన్ ఇండియా రీచ్ విషయంలో గానీ హిట్ కావచ్చు, సరిపోదా శనివారం కావచ్చు, దసరా కావచ్చు, ఇప్పుడు చేయబోతున్న సినిమాలు కావచ్చు అన్నీ కూడా రాబోయేవి పక్కన పెడితే ముందున్నవైతే డీసెంట్ కలెక్షన్సే ఓటీటీలో తీసుకొచ్చాయి కాబట్టి ముందే అతని సినిమాలన్నీ కూడా ఓటీటీలు వెంటబడి మరి కొనుక్కుంటున్నాయి. ఇకపోతే సెకండ్ స్టార్‌ని మీరెవరు ఊహించుండరు. దట్ ఈస్ సూర్య. ఇకపోతే సూర్య సినిమాలు ఏవి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'రజనీకాంత్' సినిమా ఇక్కడ రిలీజ్ అయింది. 'ధనుష్' సినిమా ఇక్కడ రిలీజ్ అయింది. అంతో ఇంతో హైప్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు తమిళ్ స్టార్స్ అయినప్పటికీ కూడా టాలీవుడ్‌లో కూడా టికెట్ ప్రైస్ రేట్ పెంచుతారు, చూస్తారు అంతా ఉంటుంది. కానీ సూర్యకి అంత రేంజ్ అంటే సూర్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ డీసెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు స్టేట్స్‌లో అంటే టికెట్ ప్రైస్ హైక్ చేయడం ఇవన్నీ కూడా మనం గత సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు. అతని సినిమాలు కూడా మనం ఎక్కువగా తెలుగులో రిలీజ్ అవ్వడం, వెళ్ళడం కూడా చూడలేదు. అయినప్పటికీ సూర్యకు ఉన్నటువంటి ఓటీటీ మార్కెట్ ఎలా ఉందంటే సూర్య సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ ఉంటుంది. అలాగే కంటెంట్ విషయంలో అందరూ ఆడియన్స్‌కి అపీజింగ్‌గా ఉండేలాగా అంటే అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఓన్లీ థియేటర్‌గా కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి కాకుండా అందరితో కనెక్ట్ అయ్యేలాగా ఒక మంచి థీమ్స్‌తో రావడం వల్ల ఓటీటీ మార్కెట్‌లో సూర్య సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇకపోతే థర్డ్ అండ్ ఫోర్త్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ధనుష్, దుల్కర్ సల్మాన్ థర్డ్ పొజిషన్, ఫోర్త్ ధనుష్ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఓటీటీలో ఇంత రీచ్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతూ ఉన్నారు. ఫస్ట్ మనం దుల్కర్‌ని తీసుకుంటే తెలుగులో కూడా అటు మలయాళ స్టార్ అయినప్పటికీ తెలుగు స్టార్‌గా చూసేట్టుగా స్ట్రైట్ సినిమాలు చేసేస్తూ ఉన్నాడు. 'మహానటి' కావచ్చు, 'లక్కీ భాస్కర్' కావచ్చు, మొన్న వచ్చిన 'కాంతా' కావచ్చు ఇవన్నీ కూడా
అతను బేసికల్‌గా మలయాళం స్టార్ అయినప్పటికీ, అతని తెలుగు ఆడియన్స్ కూడా తెలుగు స్టార్‌లా చూడడం వల్ల, సో, తెలుగులో ఆడియన్స్‌ని, తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకోగలిగాడు. మలయాళంలో పెంచుకోగలిగాడు. తమిళ్‌లో పెంచుకోగలిగాడు. ఇలా ఒక సౌత్ ఇండియాలో తన మార్కెట్ పెంచుకుంటూ ఉండడం వల్ల 'దుల్కర్ సల్మాన్‌కు' ఉన్నటువంటి ఆడియన్స్ దీంతో పాటు అతను తీసుకునే థీమ్స్ కూడా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి, ముఖ్యంగా యూత్‌కి ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉండడం వల్ల 'దుల్కర్ సల్మాన్' వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో 'నాని' లాంటి స్టార్స్‌తో పోలిస్తే 'దుల్కర్ సల్మాన్‌ది' చాలా షార్ట్ జర్నీ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు తను థర్డ్ టాప్ ఓటీటీ స్టార్‌గా ఉన్నాడు. తన సినిమాలు కూడా ముందే ఓటీటీలు వెంటబడి మరీ తీసేసుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఫోర్త్ స్టార్ ధనుష్. ధనుష్ గురించి తెలిసిందే. ధనుష్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'ఇడ్లీ కడాయ్' ఎంత అట్టర్‌లీ ఫ్లాప్ అయింది. డిజాస్టర్ అయింది థియేటర్స్‌లో. అటువంటిది ఓజీని కూడా క్రాస్ చేసి ఓటీటీలో మాత్రం దూసుకుపోతూ ఉంది. ఓటీటీలో దాన్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో డైరెక్టర్స్ కూడా యూజువల్‌గా థియేటర్‌లో పోయిందంటే ఓటీటీలో కూడా పోతుంది. పెద్ద స్టార్ కదా! కంటెంట్ ఉన్న సినిమాలైతే ఓటీటీలో వెళ్ళొచ్చు. చిన్న స్టార్స్ అనుకుంటారు. కానీ ఓటీటీలో మిరాకిల్ చేసింది 'ఇడ్లీ కడాయ్'. అది ఊహించని రేంజ్‌లో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ధనుష్‌కున్నటువంటి బాలీవుడ్‌లో చేస్తూ ఉన్నాడు, తెలుగులో చేస్తూ ఉన్నాడు, తమిళ్‌లో చేస్తూ ఉన్నాడు. కొంత మల్టీలింగ్వల్ అప్రోచ్ వల్ల అతని ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటూ ఉన్నాడు. మోరోవర్ తను చేసేవేవి కూడా పెద్ద చిన్న ఒక ఆడియన్స్‌ని మాత్రమే ఉద్దేశించి అటు కమర్షియల్‌గాను, ఇటు లవ్ స్టోరీ లేకపోతే ఇటు ఫ్యాక్షన్ ఇట్లా కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసేలా అతని సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఒకటి అతను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కావచ్చు, అలాగే అతను చేస్తున్న సినిమాలు కావచ్చు, అవి కూడా ఓటీటీస్ వెంటబడి మరీ కొనుక్కుంటూ ఉన్నాయి. సో, ప్రస్తుతం అయితే ఈ నలుగురు టాప్ పొజిషన్స్‌లో ఉన్నారు. ఈ నలుగురి సినిమాలు మాత్రం ఓటీటీలు ముందే అంటే షూట్‌కి వెళ్ళక ముందే తీసుకుంటూ ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా చెప్పుకుంటూ 'పుష్ప' నుంచి ట్రెండింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ గాని, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ తేజ్ గాని, చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ గాని, రజనీకాంత్ గాని వీళ్ళెవ్వరూ కూడా ఈ లిస్ట్‌లో లేరు. అంటే ఓటీటీ వేరు, థియేటర్ వేరు. థియేటర్‌లో మహా ఆడితే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఒక వారం వాడొచ్చు, 10 రోజులు వాడొచ్చు, ఇంకా అయితే 15 రోజులు వాడొచ్చు. కానీ ఓటీటీలో కలెక్షన్స్ మాత్రమే ఆ సినిమాకి తర్వాత ఉన్నటువంటి ప్రాఫిట్ షేర్‌ని పెంచుతది. ఎందుకంటే ఓటీటీలో లైఫ్ టైమ్ దానికి ఎప్పుడూ ఉంటుంది. సినిమా బావుంటే వాళ్ళు కూడా వెంటనే ఏమి డిలీట్ చేయరు. ఇంకా చెప్పాలంటే అమెజాన్‌లో కొంతకాలమైనాక రెంట్‌కి కూడా పెడతారు. సో, ఇప్పుడు కాలం మారింది. సో, ఈ సూపర్ స్టార్స్ ఎవరైతే టైర్ 1లో ఉన్నారో వాళ్ళు కూడా తొందరగా ఈ ఓటీటీ స్టార్స్‌గా ఎదగకపోతే మాత్రం లాంగ్ టర్మ్‌లో వాళ్ళ కెరీర్‌ని కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్‌గా నిలుపుకోవడం కష్టం. చూద్దాం ఈ ఓటీటీ స్టార్స్ లిస్ట్‌లో ఈ నలుగురే కొనసాగుతారా? లేకపోతే కొత్త ప్లేయర్స్ కూడా యాడ్ అవుతారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఓటీటీ స్టార్స్ గురించి? త్వరలోనే అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ గానీ ఎవరైనా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేకపోతే వాళ్ళు అట్లా థియేటర్ వరకే అపీలింగ్‌గా ఉండి ఓటీటీలో ఫెయిల్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో తెలియజేయండి.